ఏపీ తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. మరోవైపు ఉత్తరాదిన కూడా వరద బీభత్సం కొనసాగుతోంది. వరద ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటోన్న ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఈ క్రమంలో పంజాబ్ అమృత్సర్లో ఆర్మీ చేస్తోన్న సాహస కృత్యాలు ఇంటర్నెట్ని షేక్ చేస్తున్నాయి. ఉత్తరాదిన వరద బీభత్సం. గురుదాస్పూర్లో ఇండియన్ ఆర్మీ డేర్ డెవిల్ రెస్క్యూ. అమృత్సర్లో నీట మునిగిన 40 గ్రామాలు. 200 మీటర్లు కొట్టుకుపోయిన కులు టోల్ బ్రిడ్జ్. ఉత్తరాదిన బీభత్సం సృష్టిస్తోన్న వరదల్లో హాలీవుడ్ సినిమాని తలదన్నేలా ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఓ 3 చీతా హెలికాప్టర్లతో అక్కడ సహాయక చర్యలు చేస్తున్న ఆర్మీ డేర్ డెవిల్ ఫీట్ చేసింది. చుట్టూ నీళ్లు, మధ్యలో ఓ మట్టి దిబ్బలాంటి ప్రాంతంపై సహాయం కోసం ఎదురు చూస్తున్న 2 వ్యక్తులు. అప్పుడు నిజంగా దేవుడే పంపాడా అన్నట్లుగా హెలికాప్టర్ వచ్చి వారిని రక్షించిన దృశ్యం ఇప్పుడు నెట్ ని షేక్ చేస్తోంది. ఈ ఆపరేషన్ అంతా కూడా తీవ్ర ఉత్కంఠ మధ్య జరగ్గా అలాంటి ఆపరేషన్లో 27 మందిని ఆర్మీ కాపాడింది. పంజాబ్ అమృత్సర్లో ఏకంగా 40 గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. దీంతో ఇక్కడి సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ఇండియన్ ఆర్మీ ఏటార్ N-1200 వెహికల్స్ ని రంగంలోకి దింపింది. రామ్దాస్ అజ్నాలా బెల్ట్లో సహాయ చర్యలు పెద్ద ఎత్తున చేపట్టింది. వృద్ధులను ఆర్మీ సోల్జర్స్ తమ భుజాలపై తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా కనిపించాయి. మరోవైపు వరుస క్లౌడ్ బస్టులతో హిమాచల్ ప్రదేశ్ అల్లాడిపోతోంది. హిమాచల్ ప్రదేశ్లో కులు టోల్ ప్లాజా మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంది. చండీగఢ్ మనాలి హైవేపై ఉన్న ఈ టోల్ దాదాపు 200 మీటర్ల దూరం నీళ్లలో కొట్టుకుపోయింది. వందలాది వాహనాలు నీళ్లలోనే చిక్కుకుపోయాయి. గత 3 రోజులుగా ఇక్కడ ఇదే పరిస్థితి. బియాస్, రావి నదులు వరదతో పోటెత్తడంతోనే ఈ స్థితి నెలకొంది. ఇక జమ్మూ కశ్మీర్లో క్లౌడ్ బర్స్ట్ ధాటికి చనిపోయిన వారి సంఖ్య 43కి పెరిగినట్లు యంత్రాంగం ప్రకటించింది.